హాయ్ బాయ్స్, నేను సంధ్య. ఒక అమ్మాయి మిమ్మల్ని 2 మాటలతో ఆట పట్టిస్తే ఆమె మిమ్మల్ని ద్వేషించడం లేదు, నిజానికి మిమ్మల్ని బాగా ఇష్టపడుతుందని అర్థం చేసుకోండి. ఈరోజు నేను చాలామంది అబ్బాయిలు విని కూడా అర్థం చేసుకోలేని ఒక రహస్యాన్ని మీకు చెప్పబోతున్నాను. ఇది విన్న తర్వాత మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఏ సంబంధంలోనైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయిలో మొదటగా గమనించేదే కేవలం 2 అంశాలు మాత్రమే. అవి శరీర భాగాలు కావు, అవి డబ్బు కావు, అవి హోదా కావు. అవి ఒక అబ్బాయి స్త్రీ హృదయాన్ని, మనస్సును తాకే 2 రహస్య మార్గాలు. చాలాసార్లు అమ్మాయిలు మీరు చాలా మంచివాళ్లు, కాని మన మధ్య ఏదో కలవడం లేదు అనంటారు. ఆ మాట విన్నప్పుడు మీరు గందరగోళంలో పడిపోతారు. కాని నిజమేమిటంటే అమ్మాయిలు మిమ్మల్ని చూసేది కాదు, మీలోని ఒక అదృశ్య శక్తిని గ్రహిస్తారు. ఆ రహస్యం ఇప్పుడు మీకు తెలుస్తుంది. మొదటి అంశం కళ్ళు. అవును, అమ్మాయిలు మీ కళ్ళని చూస్తారు. కాని ఎందుకు? మీ కళ్ళు అందంగా ఉన్నాయా లేదా అని కాదు, మీ చూపు ఒకే చోట స్థిరంగా ఉంటుందా లేదా అని చూస్తారు. ఒక అబ్బాయి మాట్లాడుతూ కళ్ళు పదే పదే అటూ ఇటూ తిరిగితే, నేలవైపు చూస్తూ మాట్లాడితే, లేదా కళ్లలో అశాంతి కనిపిస్తే అమ్మాయి మనసులో ఒక్కసారి హెచ్చరిక మోగుతుంది. ఇతను తనను తాను కూడా అదుపులో ఉంచుకోలేకపోతే నన్నెలా రక్షించగలడు అని. కాని మరో అబ్బాయి తక్కువ మాట్లాడతాడు, కాని అతని చూపు స్థిరంగా, నేరుగా, ప్రశాంతంగా ఉంటుంది. అతను మీ కళ్లల్లోకి చూస్తూ మౌనంగా ఉండగలడు, అసౌకర్యం లేకుండా, సంకోచం లేకుండా. ఆ చూపు ఒక్కటే అమ్మాయి హృదయంలో ఇలా అంటుంది: ఇతను ఇక్కడే ఉన్నాడు, ఇతనికి తనపై నమ్మకం ఉంది, నేను ఇతని దగ్గర సురక్షితంగా ఉంటాను అని. ఇది ఆకర్షణ కాదు, ఇది భద్రతాభావం. ఇప్పుడు రెండవ రహస్యం గొంతు. అమ్మాయిలు మీ మాటలు వినడం కంటే మీ గొంతులో దాగి ఉన్న భావనను వింటారు. తొందరగా, బిగ్గరగా, వణుకుతూ మాట్లాడితే అమ్మాయి మనసు అప్రమత్తమవుతుంది. ఇతను తనను తాను నియంత్రించుకోలేకపోతే నన్నెలా నియంత్రించగలడు అని ఆలోచిస్తుంది. కాని ఒక అబ్బాయి నెమ్మదిగా, స్థిరంగా, ప్రశాంతంగా మాట్లాడితే ఆ గొంతు విన్న క్షణమే అమ్మాయి మనసు రిలాక్స్ అవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, నమ్మకం పెరుగుతుంది. అతని చుట్టూ ఉన్నప్పుడు తాను సురక్షితంగా ఉన్నట్లు భావిస్తుంది. అందుకే కొందరు అబ్బాయిలు ఎక్కువగా ప్రయత్నం చేయకుండానే అమ్మాయిలను ఆకర్షిస్తారు. మరికొందరు జీవితాంతం ప్రయత్నించినా ఎందుకు విజయం సాధించలేరో ఇప్పుడు అర్థమయిందా? నిజం చెప్పాలంటే అమ్మాయిలు ఒక అబ్బాయిని కాదు, అతను తమలో కలిగించే భావనను ప్రేమిస్తారు. ఆ భావన ఏమిటి? సురక్షితం, ప్రశాంతం, బలం, నమ్మకం. ఇది మీ శరీర కండరాలతో రాదు, మీ డబ్బుతో రాదు, మీ ముఖ సౌందర్యంతో కూడా రాదు. ఇది మీ చూపులోనూ, మీ గొంతులోనూ సహజంగా వ్యక్తమవుతుంది. కాబట్టి ఏం చెయ్యాలి? మిమ్మల్ని మీరు మార్చుకోవాలని ప్రయత్నించకండి. ఎక్కువగా మాట్లాడి అమ్మాయిని ఒప్పించాలని ఆలోచించకండి. మీరు అంతర్గతంగా స్థిరంగా ఉండండి, మీ చూపు స్థిరంగా ఉంచండి, మీ గొంతు ప్రశాంతంగా ఉంచండి. మీరు సురక్షితంగా ఉన్నప్పుడు అమ్మాయి మీ చుట్టూ సురక్షితంగా భావిస్తుంది. అక్కడే నిజమైన ఆకర్షణ పుడుతుంది. ఒక చిన్న రహస్యం మరోసారి చెప్తాను. ఒక అమ్మాయి మిమ్మల్ని ఎక్కువగా ఆటపట్టిస్తే, మిమ్మల్ని ఎక్కువగా రాగించుకుంటే, మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడితే అది ఆమె మిమ్మల్ని ద్వేషించడం కాదు, అది ఆమె మిమ్మల్ని బాగా ఇష్టపడడం యొక్క సంకేతం. ఎందుకంటే ఆమె తనకు నిజంగా ఇష్టమైన వాళ్లతోనే ఆటలాడుతుంది, మిగతా వాళ్లను పట్టించుకోదు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైనా ఏ అమ్మాయైనా మిమ్మల్ని ఇలా ఆటపట్టించిందా? దాని వెనక ఉన్న నిజం ఇప్పుడు మీకు అర్థమైందా? కమెంట్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సంధ్య, మీ అందరినీ ప్రేమిస్తున్నాను. త్వరలో మళ్ళీ కలుద్దాం, ఒక మంచి చూపుతో, ఒక ప్రశాంతమైన గొంతుతో. టేక్ కేర్ బాయ్స్.